కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం ముంజులూరు గ్రామంలో చింతలమ్మ అమ్మవారి మహాజాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు పోతురాజు స్వామికి బిందెలతో జలాభిషేకం నిర్వహించారు. గ్రామంలో మహిళలు ఊరేగింపు నిర్వహించి బిందెలతో ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకున్నారు. ఈ జాతరలో పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముంజులూరు గ్రామంలో గత 57 సంవత్సరాల నాడు చింతలమ్మ తల్లి అమ్మవారికి 5 రోజుల కొలుపులు జరిగేది. 57 సంవత్సరాల నుండి కొలుపులు జరగలేదు. తర్వాత ముంజులూరు గ్రామస్తుల సహాయ సహకారాలతో అందరూ కలిసి ఈ యొక్క జాతరను 2021 మార్చిలో జరుపుకున్నాము. తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకున్నామని అందరూ కలిసి గ్రామస్తులు అందరూ కలిసి నిర్ణయించుకుని ఇది 2వసారి జరుపుతున్నాం. మేము ఈ యొక్క కార్యక్రమం గ్రామస్తుల సహాయ సహకారాలతో అందరూ కూడా కలిసికట్టుగా ఎటువంటి భేదాలు విభేదాలు లేకుండా అన్ని కులాలు అన్ని వర్గాలు కూడా కలిసి ఎంతో సంతోషంగా వైభవంగా జరుపుకుంటారు. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామస్తుల సహకారాలు పూర్తిగా అందుతున్నాయి. పెద్దలు కూడా నాకు బాగా సహకరించిన కార్యక్రమానికి ఈ జాతర ఎన్ని రోజుల పాటు జరిగిద్దండి? మీరు నిర్వహిస్తారు, ఏమేమి ఘట్టాలు జరుగుతాయి? ఈ జాతర 11 రోజులు ముడుపు కట్టడం జరుగుతుంది. ఫిబ్రవరి 19వ తారీఖున ముడుపు కార్యక్రమం చేస్తాం. తర్వాత 24వ తారీఖు పొలిమేర 4 పొలిమేరలో నక్కమొత్తములు అష్టదిగ్బంధన చేసి పొలిమేరలో ఆనలు కట్టడం జరిగింది. తర్వాత 25వ తారీఖు ఉదయం అమ్మవారిని చింతలమ్మ తల్లి గుడి నుండి రామాలయం వద్ద నడిమిలోకి పురవీధిలో 4 వీధులు కలిసిన చోట
అమ్మవారిని పురాలు ఏర్పాటు చేసి ఆ పురాల్లో ప్రవేశపెట్టి పుట్టింటి వద్ద అక్కడి వద్ద కాన్పు వేయించి తర్వాత గ్రామ సంచారం చేసి ఆ సాయంత్రం అమ్మవారిని పురాల్లో ప్రవేశిస్తారు. తర్వాత ఆ రేత్రికి నల్లమార్యమ్మను ఎర్రమార్యమ్మను సాగించిన ఆ రోజు. రెండవ రోజు అమ్మవారి యొక్క గడాలు చింతలమ్మ తల్లి ఊరు సంచారం చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం పురాల వద్ద అమ్మవారి ముగ్గు వేసి కథ చెప్పి అమ్మవారి యొక్క యజ్ఞ కార్యక్రమం చేసి అమ్మవారిని సాగనపడం జరిగింది. రెండో రోజు నిన్న పరాశక్తి మరియు లోకాలమ్మ అమ్మవారిని సాగనంపాము. ఈ జాతర సందర్భంగా ఈరోజు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు అమ్మవారి యొక్క వనవాసం కార్యక్రమం చేశాము. తరువాత అమ్మవారికి జలబిందులతో వసంతోత్సవం జరుగుతున్నాము. ఈరోజు జలబిందుల వసంతోత్సవం జరుగుతుంది. పొలిమేర వరకు వెళ్ళి జాతరలో ఆఖరి రోజు అయినటువంటి బొర్లంకమ్మ వారిని బట్టి తీసుకురావడానికి పొలిమేరలో బొర్లంకమ్మ చేసి ఆ బొర్లంకమ్మ వారికి కుంభం పోసి బొర్లంకమ్మ వారిని ఊరేగింపుగా పురాల వద్ద తీసుకెళ్తాము. ఈరోజు రాత్రి కనకదుర్గమ్మ అమ్మవారిని పెద్దమ్మ తల్లిని అమ్మవారి విగ్రహాలను తీసుకొచ్చి పురాల్లో అమ్మవారిని వేసి ఊరిలో ప్రవేశపెట్టి పూర్తి చేసి కథా కార్యక్రమం చేసి ఆ ఊరి బయటకు సాగనమ్ముతారు. 4వ రోజు శనివారం నాడు అమ్మవారి పోతురాజు పల్లెలు వడపట్టు నాటకము నైవేద్యం తీసుకొస్తారు. తర్వాత అమ్మవారు పూలకబ్బరి ముగ్గు వేస్తారు. పొరాల వద్ద పూలకబ్బరి వేసి పోతురాజు స్వామికి ఎడకై పూలకబ్బరి అలంకరణ చేసి పూలకబ్బరి